హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే నేను టిష్యూ పేపర్స్ తోటి బ్యూటిఫుల్ హోమ్ డెకరేషన్ ఐడియా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఒక టిష్యూ పేపర్ ప్యాకెట్ తీసుకొని దాంట్లో నుంచి ఒక 3-4 టిష్యూ పేపర్స్ తీసుకోవాలి. ఇక్కడ నేను చిన్న ఫ్లవర్ చేసుకుంటున్నాను కాబట్టి ఒక 3 to 4 టిష్యూ పేపర్స్ తీసుకున్నాను. ఎందుకంటే అది సెకండ్ ఫ్లవర్ నేను చేస్తుంది. ఒకవేళ మీకు పెద్ద ఫ్లేవర్ కావాలంటే మీరు ఒక 5-6 కూడా తీసుకోవచ్చు. తర్వాత వాటిని ఇలా ఫోల్డ్ చేసి ఒక గ్లాస్ తీసుకొని దాని మీద ఇలా పెట్టాక ఒక సర్కిల్ వచ్చాక దాన్ని బాగా సర్కిల్ చేసుకున్నాక దాన్ని కట్ చేయాలి. సర్కిల్ షేప్గా రావాలన్నమాట. కట్ చేశాక ఫెవిక్రిల్ పెయింట్ అని మనకు బుక్ స్టాల్స్లో కూడా దొరుకుతుంది. దాన్ని తీసుకున్నాక నేను ఇక్కడ రెడ్, బ్లూ తీసుకున్నాను. ఒకవేళ మీకు వేరే కలర్ ఇష్టమైతే మీరు అది కూడా తీసుకోవచ్చు. కంపల్సరీగా ఈ రెండే తీసుకోవాలని. ఆ సర్కిల్స్ తీసుకుని మనం దాని మీద బ్లూ కలర్ పెయింట్ నేను ఫస్ట్ పెడుతున్నాను. సర్కిల్ చుట్టూ బాగా రావాలి. మీకు డార్క్ ఇష్టమైతే డార్క్ పెట్టుకోండి, లైట్ ఇష్టమైతే లైట్ కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు డార్క్ ఇలా పెట్టాక ఒక గ్లాస్ నుండి ఒక వాటర్ తీసుకున్నాక వాటిలోకి మనం పెయింట్ పెట్టాం కదా టిష్యూ పేపర్స్కి, దాన్ని డిప్ చేయాలి. లైట్ డిప్ చేయండి. ఎక్కువ డిప్ చేశారనుకో దానికి ఎక్కువసేపు పట్టుద్ది ఆడడానికి కూడా. లైట్ డిప్ చేయండి. డార్క్ డిప్ చేస్తే కూడా అది మొత్తం చినిగిపోతుంది టిష్యూ పేపర్స్. ఎక్కువసేపు ఆడనియండి. ఒక 3-2 అవర్స్ ఆడాక మనం రెడ్ కలర్ కూడా ఇలానే డార్క్గా పెయింట్ బ్రష్ తోటి చేయాలి. తర్వాత అది కూడా సేమ్ టు సేమ్ వాటర్లో డిప్ చేయాలి. ఎందుకంటే అది బాగా స్ప్రెడ్ అయిందనుకో ఫ్లవర్ చూడడానికి చాలా బ్యూటిఫుల్ కనిపిస్తుంది. తర్వాత దీన్ని డిప్ చేశాక లైట్గా డిప్ చేయండి. తర్వాత ఒక 3-4 అవర్స్ తర్వాత చూడాలి. తర్వాత అది మొత్తం బాగా ఆరిపోయి ఇలా కనిపిస్తుంది. తర్వాత ఒక టీ గ్లాస్ తీసుకొని దాని మీద ఫస్ట్ రెడ్ లేయర్ ఇలా పెట్టుకున్నాక మొత్తం బ్లూ కలర్ది కూడా పైన పెట్టాలి. ఫెవిక్విల్ అతికిచ్చి, నేను ఫెవిక్విల్ ఎందుకు తీసుకున్నా అది బాగా గట్టిగా అతుకుద్ది కాబట్టి మళ్ళీ మొత్తం విడిపోకుండా గట్టిగా అతుకుద్ది కాబట్టి ఫెవిక్విల్ పెట్టుకుంటూ ఒక్కొక్కటి ఇలా వరుసగా పెట్టుకోవాలి. చుట్టూగా పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు నేను ఫస్ట్ రెడ్ లేయర్ పెట్టాను, తర్వాత బ్లూ లేయర్ పెడుతున్నాను. ఇలా ఎందుకు చేశానంటే ఒక్కదాని తర్వాత ఒకటి పెడితే ఫ్లవర్ ఇంకా బాగా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. మీరు చూస్తున్నారు కదా, ఫస్ట్ ఫ్లవర్ నేను ఇంత పెద్దగా చేశాను, సెకండ్ ఫ్లవర్ ఇంత చిన్నగా ఎందుకు చేస్తున్నానంటే నా దగ్గర కొన్ని టిష్యూ పేపర్స్ తక్కువ ఉన్నాయి. తర్వాత కొద్దిసేపు ఆరనిచ్చాక దాన్ని తిప్పి చూస్తే ఇలాంటి మన బ్యూటిఫుల్ హోమ్ డెకరేషన్ భలే బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. ఒకవేళ మీకు దీన్ని ఈ గ్లాస్ మీద, డైనింగ్ టేబుల్ మీద డెకరేషన్ కోసం బాగా యూజ్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.